తెలంగాణ రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటుంది. జలసౌధలో జరిగే సమావేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బాయ్కాట్ చేయకపోతే, అలాగే తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని వెంటనే తొలగించకపోతే తీవ్ర నిరసనలు తప్పవు అని తెలిపారు కేటీఆర్. ఇప్పుడు తెలంగాణలో పుట్టి చావలేని సన్నాసులకు మేము చెప్పేదేం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత, ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఇవాళ అలాంటి ఉద్యమంలో మేము రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేశాం. అది కాళేశ్వరం అయితేనేమి, సీతారామ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇంకా చిన్న ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి, చనాక, కొరాట, ఇంకా అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అన్ని ప్రాజెక్టులు, వాటితో పాటు మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ చేసి తెలంగాణలో నీటి వనరులకి మరి పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా, నీటి వనరులను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే అనుమతులు తెచ్చాం. ఇవాళ అనుమతులన్నింటినీ తుంగలో దొక్కుతాం. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జలసౌధలో కనుక జరిగే మీటింగ్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే, ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను, ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. జలసౌధ ముట్టడించైనా సరే ఈ తెలంగాణ చేవగాని చేతగాని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం. కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టి గతంలో ఎంపీగా పోటీ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ ఓటును తొలగించారు. అదే నియోజకవర్గంలో తన ఓటు తొలగించారని, మళ్లీ ఓటు హక్కు పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తెలపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వారి తప్పిదాలను ప్రశ్నించడంలో వెనకడుగు వేసేది లేదని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on.
Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye. ది ప్రింట్ వర్గం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను సైతం తప్పుగా చిత్రీకరిస్తూ దాని విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని కేంద్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఈ కథనాలు ప్రజలను తీవ్రంగా మిస్గైడ్ చేసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. పద్మవిభూషణ్ పద్మశ్రీ సుధామూర్తి గారు, ఎంపీ సుధామూర్తి గారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు 4 లేవనెత్తారండి. ఆమెను అడిగింది ఏంటంటే ఈ హై ఇంపాక్ట్ ఫ్రెష్ వాటర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా డేటా సెంటర్స్ కి, దాని గురించి మనం వాటర్ స్ట్రెస్ ఏరియాలో ఇది పెట్టడానికి ఏం చేస్తున్నామని చేసే వెరిఫికేషన్ ఏమైనా చేశారా లేదా, స్టాండ్ అలోన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ దీని గురించి ఏమైనా ప్రత్యేకమైన పర్యావరణ అనుమతులు, ఎందుకంటే ప్రపంచంలో 20 మెగావాట్స్ దే వద్దంటున్నారు, మనం ఇక్కడ 1000 మెగావాట్లు అనుమతిస్తున్నాం కాబట్టి మనం ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామా లేదా. సుధామూర్తి గారు అడిగిన ప్రశ్నకి కృతివర్ధన్ సింగ్ ఇచ్చిన అంటే ఇతను స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే సవరించబడిన నోటిఫికేషన్ ప్రకారంగా డేటా సెంటర్లకు ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అయితే 20 చదరపు మీటర్లు దాటితే అంతకంటే ఎక్కువ ఉంటే భవన నిర్మాణం ప్రాజెక్ట్ అయితే అది రాతే 150 చదరపు మీటర్ల టోటల్ విస్తీర్ణం ఉంటే అది ఏ నోటిఫికేషన్ ప్రకారంగా ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ మొట్టమొదటి ఏంటంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే పార్లమెంట్ లో డేటా సెంటర్లకు ప్రత్యేకంగా అనుమతులు అక్కర్లేదు, దాన్ని పట్టుకొని డేటా సెంటర్స్ డు నాట్ నీడ్ ఎనీ స్పెషల్ పర్మిషన్ అని చెప్పేసి పెట్టేసరికి ప్రజల కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రజలకి అందరికీ ఎన్విరాన్మెంట్, నేను అడిగాను ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్లు ఇంకా తీశారు కదండి, ఇంకా అనుమతులు ఏం అక్కర్లేదు కదండి అంటున్నాడు. అంటే ఇది మిస్గైడ్ చేసేటట్టు ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారికి భూపేంద్ర యాదవ్ గారికి, అలాగే పర్యావరణ సెక్రటరీ కేంద్ర పర్యావరణ సెక్రటరీ తన్మయ్ కుమార్ గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పర్యావరణ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే గారికి ఒక బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇందులో నేను అడిగిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఈ పార్లమెంట్ లో చెప్పినవన్నీ కోట్ చేస్తూ పార్లమెంట్ లో ఎక్కడ కూడా మీకు క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఇష్యూ ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేయండి పబ్లిక్ కి. 1 గిగావాట్ డేటా సెంటర్ కి ముందస్తు పర్యావరణ అనుమతులు కావాలా వద్దా, అంతే, పెద్దదేం లేదు. నాకు ముందస్తు అనుమతులు కావాలంటే ఎవరికైనా ఇచ్చారా, ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఇవ్వకుండా ల్యాండ్ అలాట్మెంట్ ఎలాగిస్తారు, అసలు పర్యావరణ అనుమతి ఇవ్వలేదు అనుకోండి ఇచ్చిన ల్యాండ్ ఏం చేస్తారు. కాబట్టి ఇటువంటివి ప్రశ్నలు అడగడం జరిగింది, మీ అందరికీ అది షేర్ చేస్తారని. ఒకటి ఏంటంటే 1 గిగావాట్ డేటా సెంటర్ కి పర్మిషన్ ముందస్తు అనుమతి కావాలా వద్దా, తర్వాత ఎన్ని గిగావాట్స్ వరకు ముందస్తు అనుమతి అక్కర్లేదు, మీరు 10 గిగావాట్స్ 10 మెగావాట్స్ 20 మెగావాట్స్ 30 మెగావాట్స్ ఎంత డేటా సెంటర్ కి ముందస్తు అనుమతి అక్కర్లేదు, అంత దాటితే కావాలని చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, నాకు కాదు. కేంద్ర నా భర్త సీదిరి అప్పలరాజు గారు డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడి మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి వ్యక్తిపై నేడు క్రిమినల్ ముద్ర వేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక చదువుకుంటున్న మా బిడ్డను కూడా రాజకీయంలోకి లాగి వేధిస్తున్నారు. చంద్రబాబు, రాజకీయంగా నా భర్తను నేరుగా ఎదుర్కోండి, అంతే తప్ప అమాయకపు బిడ్డను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన అవేదం వ్యక్తం చేశారు గారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. నేను మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి భార్యగా మీ అందరి ముందుకి వచ్చాను. నా పేరు శ్రీదేవి. ఇవాళ ఒక
రాజకీయ నాయకుడిగా భార్యగా నేను మీ ముందుకు రావడం జరిగిన కాకుండా ఒక తల్లిగా కూడా ప్రజలందరి ముందుకి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ కక్షలు, దాని మీద జరుగుతున్న విభేదాలు కోసం మాట్లాడడానికి మీ ముందుకి వచ్చాను. ఈ కక్షల పరంగా మా కుటుంబం ఇబ్బందులు చాలా మటుకు గురయ్యాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రోడ్ యాక్సిడెంట్ని హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దానికోసం ఇంకా వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకొని ఆయన వైద్య మిత్రుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతేందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మనిషిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. కడపలో దాదాపు 15,000 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో దౌర్జన్యం చేస్తోందని వీరశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వేధింపులు మరియు కప్పన్ డిమాండ్ల వల్ల 12,890 కోట్ల విలువైన పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన పారిశ్రామిక విధ్వంసం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. భారతీ సిమెంట్స్ 17 సంవత్సరాలుగా కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద 15,000 మంది కుటుంబానికి ఉపాధినిస్తున్నటువంటి భారతీ సిమెంట్స్ లో కూడా దారుణాది దారుణం ఇది. సో భారతీ సిమెంట్స్ ఏమైనా నామ్స్ వైలేట్ చేస్తే ప్రభుత్వం నుంచి నోటీస్ ఇస్తే వివరణిస్తుంది. ఏమన్నా సరే ఇబ్బందులు జరుగుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి అడగాలి. కానీ ఇక్కడ ఎంత నిస్సిగ్గుగా పాత బీహార్ తరహా జంగిల్ రాజు అంటారు దీన్ని.
భారతీ సిమెంట్స్ కు సంబంధించి కార్మికులు వెళ్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుగా స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ రౌడీలు, తెలుగుదేశం పార్టీ ఉన్మాదులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళు అడ్డుగా టిప్పర్లు ఆపేస్తారు. ఇంకో పక్క భారతీ సిమెంట్స్ కి రావాల్సినటువంటి లైమ్ స్టోన్ మైనింగ్ ఆపేస్తారు. ఇలా వారం 10 రోజులుగా భారతీ సిమెంట్స్ కి రావాల్సినటువంటి ముడి ఖనిజాన్ని రానివ్వరు. భారతీ సిమెంట్స్ కు వస్తున్నటువంటి స్థానిక ఏదైతే కార్మికుల్ని అడ్డుకుంటారు. ఇలా రేయిం పగులు అని తేడా లేకుండా షిఫ్ట్లు వేసుకొని మరి రోడ్లకు అడ్డంగా టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు పెట్టి దౌర్జన్యకాండ సృష్టిస్తా ఉన్నా సరే సీఎంఓ ఏం మాట్లాడదు, పోలీసు యంత్రాంగం ఏం మాట్లాడదు. శాంతియుతంగా నిరసన తెలిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పోలీస్ శాఖ ముందుంటుంది. కానీ పరిశ్రమల్ని బెదిరించి రౌడీయిజం, గూండాయిజం చలాయించే తెలుగుదేశం పార్టీ గూండాలను అడ్డుకోవడానికి మాత్రం పోలీస్ యంత్రాంగం ఎక్కడా ఉండదు. ఇది రాజకీయ క్రీడ కాకపోతే ఇంకోటి ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి పరిశ్రమల్ని వరుసగా సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తాన్ని బెదిరించాం. అల్ట్రాటెక్ సిమెంట్ ని బెదిరించారు, జువారీ సిమెంట్స్ ని బెదిరించారు, ఎల్ఎన్టీ సిమెంట్స్ ని బెదిరించారు, దాల్మియా సిమెంట్స్ ని బెదిరించారు. ఇక్కడ పల్నాడుకు వస్తే సాగర్ సిమెంట్ ని బెదిరించారు, చెట్టినాడు సిమెంట్స్ ని బెదిరించారు, శ్రీ సిమెంట్స్ ని బెదిరించారు, భవ్య సిమెంట్స్ ని బెదిరించారు. ఇలా రాష్ట్రంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తం వీళ్ళకి కప్పం కట్టకపోతే మీరు ఫ్యాక్టరీ నడుపుకోవడానికి లేదు అన్న ఒక్క దుర్బుద్ధితో ఈ విధంగా బెదిరిస్తూ వచ్చి ఈ రోజు భారతీ సిమెంట్స్ వార్సుగా 2-3 రోజులుగా ప్లాంట్ లో ఉత్పత్తి కూడా అయిపోయింది. 15,000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగుల యొక్క జీవితాలు గాల్లో దీపమైపోయాయి. సో ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోతే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఇవేమీ పట్టవు ఈ ప్రభుత్వానికి. వాళ్ళకి కావాల్సింది కేవలం క్యాష్, అదేవిధంగా కక్ష సాధింపు. ఈ విధంగా దుర్మార్గంగా భారతీ సిమెంట్స్ ను కూడా ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇవి కాకుండా వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కప్పం కట్టలేక 12,890 కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రం నుంచి పరుగు ఎంతలా పరిగెత్తాయంటే వెనక్కి కూడా తిరిగి చూడాల. ఎందుకురా అంటే రాష్ట్రంలో వీళ్ళు పరిశ్రమ పెట్టాలన్నా, వీళ్ళకి భూ కేటాయింపులు జరగాలన్నా, వీళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ రావాలన్నా, వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ గూండాలు వీళ్ళ మీద దాడి చేయకుండా ఉండాలన్నా సరే రాష్ట్రంలో ఒక పాలసీ నడుస్తా ఉంది. ఆ పాలసీ ఏంట్రా అంటే క్యాష్ సూట్ కేసు, అదేవిధంగా రాజేష్, లోకేష్. క్యాష్ ని సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్ కి పంపిస్తే మాత్రమే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులైనా నడిపించుకోగలిగే పరిస్థితి ఉంటుంది, కొత్త పెట్టుబడులైనా పెట్టుకోగలగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ గూండాలు ఉన్మాదుల్లా దాడుల మీద దాడులు చేసుకుంటూ పోతామన్న రీతిలో రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒకవైపు మనం గమనిస్తే వీళ్ళకి ముడుపులు చెల్లించలేక, వీళ్ళ యొక్క కప్పాలు కట్టలేక, వీళ్ళ యొక్క ఒత్తులు తట్టుకోలేక రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలు ఆల్రెడీ ఇవేవైతే ఉన్నాయో వీటిని బెదిరించారు. ఇక పారిపోయిన పరిశ్రమలు చూసుకుంటే టాటా పవర్ ప్రాజెక్ట్స్ అనేది కృష్ణపట్నం దగ్గర కడతాన్న ప్రాజెక్టు పెడతామని కాస్త 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి పరుగోపరుగల కప్పం కట్టలేక. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, కానీ టాటా పవర్ పారిపోతే ఏ డూయింగ్ బిజినెస్ అనాలో వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇవి కాకుండా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో కోకోకోలా బేవరేజెస్ కి 50.4 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోకోకోలా బేవరేజెస్ కి కేటాయించాం. వాళ్ళు పనులు కూడా ముందు మొదలు పెట్టాలని చూశారు. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి కప్పాలు కట్టలేక, వీళ్ళ యొక్క బెదిరింపులు భరించలేక కోకోకోలా కూడా పరుగు. అక్కడ తాకుండా ఆజాద్ మొబిలిటీ ప్రాజెక్టుకి శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ ఇండియా మొబిలిటీకి 70.71 ఎకరాలు కేటాయించారు. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదు. కానీ చంద్రబాబు రాగానే మొదటి సంతకంతోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 2015లో పీజీ పూర్తయినప్పటి నుంచి ఎంతో కష్టపడి సాధన చేశాను. 2018లో ఉద్యోగం చేజారిన, చివరికి ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉద్యోగం సంపాదించాను. కనీసం డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియకుండా నిందలు వేస్తున్న వాళ్లు చేసేది కేవలం బీరు, బిర్యానీ కోసం జరిపే పోరాటం మాత్రమే అని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు.
నిజంగా జెన్జీ బ్యాచ్ అంటే ఇది సార్ ఈరోజు జరిగిండేది. వాళ్ళ జెన్జీ బ్యాచ్ అందరికీ తెలుసు సార్, ఎవరెవరు కూర్చున్నారు. ఒక్క స్టూడెంట్గానే లేరు అక్కడ, అసలు డిఎస్సి ప్రిపేర్ అయ్యే ఒక్కరు లేరు. అసలు డిఎస్సి అంటే ఏమో తెలియదు వాళ్ళకి, ఎవరికి నిల్వ అక్కడ కూర్చున్న వాళ్ళకి. వాళ్ళు ఏదో పైన వాళ్ళు చెప్పినారు, కింద వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళు ఏదో ఒక బీర్ బాటిల్ కోసమో, ఒక పొట్లమో బిర్యానీ కోసమో దానికోసం పోరాడుతున్నారు అంతే వాళ్ళందరూ. సార్ వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో ఎటువంటి ఆధారాలు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, మేము ఎలా అమలు చేసామనేది మీద క్లియర్గా చెప్పింది. సో మాకు ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలల్లో 3 నెలల్లో మేము ప్రిపేర్ అయితే జాబ్ రాలేదు. నాకు 2015లో పీజీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, ఓన్లీ తెలుగే ప్రిపేర్ అవుతున్నా. 2018లో నాకు 1 మార్క్తో మిస్ అయిందండి, ఇదే టీజీటీ జాబు. సో అప్పటి నుంచి 2015 నుంచి సాధనాలు చేస్తూ ఉంటే దాదాపు ఒక 2018లో మిస్ అయింది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది. 2025లో మెగా డిఎస్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి నోటిఫికేషన్ కూడా స్టూడెంట్కి రిలీజ్ చేయలేదు. సో నిరుద్యోగులు అసంతృప్తి ఉన్నారు. మళ్ళీ ఎలాగైనా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధమైన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సార్. చాలా కష్టపడ్డాం సార్, దాదాపు 6 years వెయిట్ చేసినాం సార్, ఎప్పుడు వదులుతారా డిఎస్ అనే ఉద్దేశంతో. లాస్ట్ గవర్నమెంట్ అయితే అసలు డిఎస్ వదులుతా అని చెప్పి 5 years అసలు వదలలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంతకంతోనే మాకు డిఎస్ వదులుతున్నారు సార్, దానికి చాలా సంతోషం సార్. కానీ ఇప్పుడు దీని మీద ఊరికే లేనిపోని అన్ని అపోహలు సృష్టిస్తున్నారు సార్. అలా ఏం లేదు సార్, కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు సార్. మా బంధువులు వాళ్ళందరూ తెలుసు కదా సార్, మేము కష్టపడినది అన్ని చూసినారు కదా సార్ వాళ్ళు, అందుకే ఇవన్నీ తప్పుడు ప్రచారాలను వాళ్ళు కూడా నమ్ముతున్నారు సార్. ఉంది సార్, ఇవన్నీ తప్పుడు ప్రచారాలే సార్, అట్లా చేయకూడదు సార్. ఏదైతే ఎవరైతే కష్టపడి చదివినారో మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. మీ దగ్గర ఏదో ఆధారం ఉంటే మాతో సవాల్ చేయండి, అంతేగాని ప్రపంచంగా ముందుకు రండి అంతే. కానీ మీ సచివాలయ ఉద్యోగులు కూడా భర్తీ అయినారు దీంట్లో. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ వాళ్ళని అడగండి, ఎక్కడ పేపర్ లీక్ అయ్యి ఎక్కడ ఎటువంటి ఆధారాలు ఉన్నా మీరు రావండి ముందుకు. కానీ అసత్య ప్రచారం చేయొద్దు దయచేసి. బాధితులు పిటిషన్ వేస్తేనే ఎంక్వైరీ చేస్తామని సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయ చాలా పెద్దది, అది చాలా వాళ్ళ సమాధానం. కానీ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజున మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, మీ కష్టానికి సంబంధించిన ప్రతిఫలం, దాన్ని కూడా ఇలా రాజకీయం చేసి అదేమంటే జంజీ ఉద్యమంతో దీన్ని ముడిపెట్టడం ఎంతవరకు? సార్ సత్యమేవ జయతే, సత్యం కాబట్టి నిలుస్తుంది. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా జరగవు. ఎలా చూడొచ్చు నేనండి, వాళ్ళు చూసారా మేము కష్టపడింది, వాళ్ళు చూసారా మేము డబ్బులు ఇచ్చింది, వాళ్ళు చూసారా. మా కష్టం మాకు తెలుసు, కాబట్టి మేము మెగా డిఎస్సి అని అంటున్నాం కదా. వాళ్ళు మా కష్టాలను ఏమన్నా చూడలేదు కదా. ఏం చూశారు? ఏం చూడకుండా, ఎలా చూడకుండా ఇలా మాట్లాడితే ఎలాగండి? అందుకని మేము అందరం ఒక్కటిగా భావించి హర్షం వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చామండి. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళే చెప్పారు కదండి, సిబిఐ ఎంక్వైరీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండదు, కోర్టు కూడా కొట్టేసింది కేసుని. మరి అలాంటిది ఎలా అంటారండి దగా డిఎస్సి అని? హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా అండి? అసలు ఓన్లీ మార్క్స్ వైజ్ హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఉమెన్స్ కి ఎక్కువ ఇస్తారు, కానీ అట్లా చేయలేదు ఈసారి. అందరికి సమానంగా అవకాశాలు ఇచ్చారు సార్ హారిజాంటల్ రిజర్వేషన్ కిందనే